ధమాకా క్రియేషన్స్, కింద పైన ముహూర్తం. ఆల్ ది బెస్ట్. క్లాస్ యాక్షన్. నేను ఒక హీరో, నువ్వు ఒక హీరోయిన్. ఇదో సినిమా. కట్. క్లాప్స్ క్లాప్స్. పెద్ద డైలాగ్ చెప్పలేడు అనుకున్నా. నాకు ఇస్తాడు ఆడికి. ఇదొక డిఫరెంట్ వెరైటీ స్టోరీ. ఓ సారీ, ఇంతవరకు తెలుగు తెర మీద ఇలాంటి సబ్జెక్ట్ రాలేదు. అంటే మిగతా భాషల్లో వచ్చిందా? ప్రపంచంలోనే రాలేదు. ముందు ముందు కూడా ఏ భాషలోనూ రాదని బల్ల గుద్ది మరీ చెప్పగలను. మీ సినిమా రిలీజ్ అవుదా? అంటే అది మీరే అన్నారుగా ముందు ముందు కూడా రాదని. ఈ సినిమా పెద్ద హిట్ అవుద్ది. అంత గట్టిగా ఎలా చెప్పగలుగుతున్నా అంటే ఇప్పుడు కొన్ని అద్భుతమైన షాట్స్ తీయబోతున్నాం. ఓ పుచ్చకాయ ఆకాశం నుంచి వచ్చి హీరోయిన్ బొడ్డు మీద పడుద్ది. పడగానే టపి ఎలిమని పగిలిపోద్ది. ఏంటి సార్ హీరోయిన్ బొడ్డా? రెండుని ఉండవా ప్రతిదానికి. చాలా వెరైటీగా ఉంది కదండి. హీరో కూడా ఆకాశంలో స్పీడ్ గా వచ్చి హీరోయిన్ బొడ్డు మీద పడతాడు అని ఆనందంగా మూలుగుద్ది. ఇలాంటి వెరైటీ అద్భుతమైన రొమాంటిక్ షాట్స్ ఎన్నో ఉన్నాయి. ఇది తప్పకుండా మరో చరిత్ర అవుతుంది. ఇలా చాలా మంది చెప్పారు కానీ ఎవరు తీయడం లేదు. మీరు జర్నలిస్ట్లా టెర్రరిస్ట్లా? ఇవ్వలేదా? మీరే నొక్కేసినట్టున్నారండి. సార్ ఇది కావాల జర్నలిజం కాదు, క్లియర్ జర్నలిజం. ఏమండి నిజం చెప్తున్నాను, ఇంకా కథే తయారవలేదు. ఇప్పుడు వెళ్ళి రెడీ చేసుకోవాలి. ప్రొడ్యూసర్లో డైరెక్టర్లు ఎలా మాట్లాడాలని మా మేనేజర్ చెప్తే మాట్లాడాను. ఇంక మీరు వెళ్ళండి, నేను కూడా వెళ్తాను. నువ్వేంటే ఉంగరాల కోసమే షేక్ హ్యాండ్ ఇస్తా? అన్నీ ఉన్నాయి సార్. సార్ మా దగ్గర ఒక మంచి కథ ఉంది సార్. మీరు అన్నట్టు డిఫరెంట్ స్టోరీ సార్. అంత డిఫరెంట్ స్టోరీ అయితే వెళ్ళి పెద్ద హీరోకి చెప్పు. ఆయనకు నచ్చి ఓకే అని డేట్లు ఇచ్చాడు అనుకో, నేను రెడీ. హీరోలు ఓకే చేసిన కథలు కూడా అన్నీ ఆడలేదు కదా సార్. ఆడకపోతే ఆడిస్తారయ్యా, నీకేంటి దొరదా? ముందు మీరు వినండి సార్, డెఫినెట్ గా షాక్ అవుతారు. షాక్ అవుతారంటే ఏం ఫ్లాగ్ లో పెడతా? ఏమయ్యా షాట్ బాగా వచ్చిందా? హీరోయిన్ మీద పడగానే హీరోయిన్ కోమాలో కలిపింది. సంపూర్ణ సంప్రోక్షణంగా ఏంటి గురుగారు ఈ మంత్రజలంతో ఇల్లంతా శుద్ధి చేసేసేసేయ్. అలాగే ఈ జలం ఏంటో, ఈ శుద్ధి చేయడం ఏంటో అలా. అర్చింది చాలు సుమా, ముందు టవల్ కట్టుకోండి. ఏమండో చూడకూడనవన్నీ చూసేశాను. నేను చూసినట్టు ఎవరికి చెప్పను, మీరు కూడా నేను చూసినట్టు ఎవరికి చెప్పకండి సుమా. ఏవండి ఇది నాకు ఫస్ట్ టైం, నాకేం కాదు కదా. क्या चीज है यार. అరే మావయ్య ఎంత అందమైన అమ్మాయిని కన్నావయ్యా, డిస్టర్బ్ అయిపోతుంది. ఏంటి గురుగారు అయోమయంగా ఆకాశాన్ని ఆని చూస్తున్నారు? ఒరే పిలకలేని శాస్త్రి, చందమామని బట్టలు లేకుండా చూశానురా. చందమామ బట్టలు లేకుండా ఉండడం పురాణాలు కూడా లేదు గురుగారు. నువ్వు చెప్పేది పైనున్న చందమామ గురించి, కానీ నేను చెప్పేది నేల పైనున్న చందమామ గురించిరా. చందమామ చేసింది. అయిపోయింది జీవితం సంకనాకి. ఇక్కడే అల్లుడు ఏదేమైనా మన దేశం అంత మంచి దేశం ఇంకోటి లేదనుకో. దేనికంటే ఏ తప్పు చేసినా జైలుకి వెళ్లకుండా బెయిలు, ఒకరు జైలుకి వెళ్ళినా పేరోలు ఈజీగా దొరికేస్తుంది కదా. వాటి సంగతి తర్వాత, మన దొరికిన సంగతి తాతకి తెలియకుండా మేనేజ్ చేయండి. రే జాగ్రత్త. ఇదేంట్రా కాలింగ్ బెల్ ఏంటి, దీనికి తాడేంటి? లోపల ముసలోడు తిన్నగా ఉంటాడు కదా, ఏదో ఒకటి చేసి ఉంటాడు. లాగు. ఏంటి గంట కొట్టుకొచ్చావా? నేను కొట్టుకొచ్చిన మాట తర్వాత రాత్రి అంతా మీరు ఎక్కడికి వెళ్ళారు? అది ఓ పెద్ద దొంగతనం కోసం స్కెచ్ వేసాం. పోలీస్ స్టేషన్ లో నిజాం ఖజానాకి కన్నం వేసినండి రా. నాకు సున్నం పెట్టకండి. వేసేలో కన్నం. నా చిన్నప్పటి నుంచి చెప్తున్నావు, కన్నం వేసాను ఖజానా దాసానని. అది ఎక్కడుందో తెలీదు, ఆ మిగతా ఇద్దరు ఏమేరో తెలీదు. తెలియడానికే ఉంది, వాళ్ళిద్దరు ఎప్పుడో పోయి ఉంటారు. గట్టి పెట్టాం కాబట్టి ఇంకా బతుకున్నాడు. ఆ ఖజానా తిరిగి సంపాదించకపోవడం వల్ల మీరు ఇన్ని కథలు చెప్తున్నారా?
తిరిగి వచ్చిన వాళ్ళిద్దరిని నిజాం సైనికులు పట్టుకోకపోతే కథ వేరే ఉండేది. సర్లే, మన మధ్య డిస్కషన్ ఎప్పుడు ఉండేది కానీ వదిలే రండ్రా. నా గొంతులో ప్రాణం ఉండగా ఆ విషయం వదలను. వాళ్ళిద్దరి గురించి తెలిసేంత వరకు నా ప్రాణాలు వదలను. ఎక్కడ ఉంటే నీ మీద అనుమానం రాదని నాకేం తెలియదు సార్. నీకు డబ్బు కావాలంటే నన్ను అడుగుచుకో. నేను పుట్టిన కాదనన్నా మోసం ఎందుకు? బ్రహ్మాజీ, మనం ప్రతి సినిమాలో చూస్తుంటాం, విల్లన్ సడన్ గా తన దగ్గర పనిచేస్తున్న వాళ్ళని చంపేస్తాడు. గ్యాంగ్ లో ఉన్న ఏ ఒక్కడు ఇదేంటి సార్ అన్యాయం అని అడగరేంటి? వై? విలన్ అంటే రెస్పెక్ట్, అందుకే అడగరు. రెస్పెక్టా? తొక్కేం కాదు, భయం. భయం అని నీకు తెలుసు, కానీ నా ముందు రెస్పెక్ట్ అనే వర్డ్ వాడా. అవునా కాదా? అవును. దేకా, అందుకే విలన్ వాళ్ళని చంపేస్తాడు. బయట ఒకటి లోపల ఒకటి మాట్లాడితే ఏం చేస్తాడు సార్? ఫర్గెట్ బ్రహ్మాజీ. అచ్చా, టెల్ మీ, హూ ఇస్ ద బెస్ట్ విలన్ ఇన్ ద సిటీ? ఇంకెవరు? నువ్వే. నేను విలనా? ఇన్ని రోజులు నేను హీరోని ఫీల్ అవుతుంటే నువ్వు నన్ను విలన్ అంటావా? బ్రహ్మాజీ, నేను నీకు కారిచ్చా, డబ్బులిచ్చా, తమ్ముడి కంటే ఎక్కువగా చూసుకుంటున్నా. నీకు నేను హీరోలా కనిపించట్లేదా? విల్లన్ లా కనిపిస్తున్నానా? విల్లన్? ఫర్గెట్ ఇట్. బ్రహ్మాజీ, వన్ వెరీ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ క్వశ్చన్. ఇప్పుడు నేను నీ మీద ప్రేమతో ఉన్నానా, కోపంతో ఉన్నా? చాలా కోపంగా ఉన్నావు. యూ వోంట్ అండర్స్టాండ్ మీ బ్రహ్మాజీ. కోపంతో ఉంటే గుండెల మీద కాల్చేవాడిని, ప్రేమతో ఉన్నాను కాబట్టి కాలి మీద కాల్చా. I love you ब्रह्माजी, I love you so much. Hey, first aid kit लेके आना ब्रह्माजी के लिए. ब्लड कितना प्यारा है. जेल से कब छुटा है? ఇప్పుడే వచ్చాను బాయ్. కైలాష్ని వదిలేసావేరా? అది కాదు బాయ్, మాక్సిమం పోలీసు సడన్. నీ ఎక్స్ప్లెనేషన్ నాకు అనవసరం. వాడు జైలు నుంచి దొబ్బేశాడు. ఈసారి వాడిని ఖచ్చితంగా పట్టుకుంటానన్నా. కుంటాను నయ్యే, పట్టుకో. మావా, మేము ఫస్ట్ టైం చదువుకుంటున్నాం, మమ్మల్ని ఆశీర్వదించు. ఆశీర్వదించాను. ఫస్ట్ టైం చదివితే పాస్ అవర్రా? మాకు తెలుసులే గాని ఎక్స్ట్రాలు మాట్లాడకుండా ఎక్కువ మార్కులు రావాలంటే ఎలా చదవాలో చెప్పు. ఏముంది, బాగా చదవడమే. అందుకేరా నిన్ను బాగా చదవమంది. నేను చదివితే మీకెలా మార్కులు వస్తారా? నీ పేపర్ చూసి రాస్తాంగా. మీరు మారరా? మమ్మల్ని మార్చడానికి నువ్వేమన్నా మహాత్మవా? నువ్వు చదువుకోవే, పదండ్రా. పూజారి గారు, ఈ 4 పెన్నులు దేవుడు పాదాల దగ్గర పెట్టండి. నా పెన్ను అన్నిటికంటే ముందు పెట్టండి. పేపర్ మీద పెన్ను పెడితే పరీక్షలు పెన్నే రాయాలి. ఏ, మీరు రాయరా? చదివి రాయడం అందరు చేసే పని పూజారి గారు. చదవకుండా పరీక్షలు రాసి పాస్ అయి ఈ లోకానికి దేవుడున్నాడని తెలియజేయడమే మా ధ్యేయం. ఎలా ఉంది? చండాలంగా ఉంది. అలాగే ఉంటుంది, మీరు వెళ్ళి పూజ చేయండి. అలాగే. ఊరి దరిద్రులారా, మీరు కష్టపడి చదివితే రాస్తారా పెన్నులు? నా పాదాల దగ్గర పెడితే ఏ రాస్తాయి మీ శార్థం? దేవుడు మాట్లాడినట్టున్నాడు రా, నీకేమైనా వినిపించిందా? రేయ్, ఇంకోసారి దేవుడు మాట్లాడాడు అన్నావో నేను ఏకంగా దేవుడి దగ్గరే పంపించేస్తా. మా పెన్నులు పరీక్షలు బాగా రాయాలి స్వామి. బాబు, అందరూ ఎగ్జామ్ రాసుకుంటుంటే నువ్వేంట గడియారం వంక అలా చూస్తున్నావు? ఏమీ లేదు సార్, ఈ కింది 3ంటికి సమాధానం రాయండి అనుంది. ఆ 3 ఎప్పుడవుతుందా అని చూస్తున్నాను. ఆహా, ఏమి నాలెడ్జిరా బాబు నీది. ఒరే బాబు, 3ంటికి సమాధానం రాయమంటే 3 గంటలకు రాయమని కాదురా, ఈ క్వశ్చన్స్ లో 3ంటికి రాయమని. ఓహో, అలాగా? మాకు తెలుసు కానీ మీరు వెళ్ళండి. నీకు తెలదని నాకు తెలుసులేరా. ఓకే ఓకే, ఇప్పుడే వచ్చేస్తాను. అక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళకు. అమ్మా, మీ గర్ల్ ఫ్రెండ్ గారు ఎగ్జామ్ రాస్తున్నారు, సాయంత్రం మాట్లాడండి, నా దగ్గర ఉంచుతానమ్మా. అలా దెయ్యం ఆన్సర్ గుర్తొచ్చింది సార్. ఆన్సర్ గుర్తుకొస్తా అరుస్తా.
ఎగ్జామ్ హాల్ అనుకున్నా సినిమా హాల్ అనుకున్నా మరి మీరు ఎందుకు వస్తున్నారు సార్? ఇది సినిమా హాల్ అనుకున్నారా ఎగ్జామ్ హాల్ అనుకున్నారా? ఎవడరా క్వశ్చన్ పేపర్ తయారు చేసింది? ఒక్క ప్రశ్న తెలిసింది ఇవ్వలే. పాపం బక్క ప్రాణి. ఆ క్వశ్చన్కి ఆన్సర్ నన్ను అడుగుదాం అనుకుంటున్నావు కదా? లేదు, మీకు తెలియదే నాకు తెలుసు. రాసించేపట్రా కావాలా? తీసుకో, అన్ని ఆన్సర్లు ఉన్నాయి. తీసుకో 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 తీసుకురా. ఒక్కటి చదివింది రాలేదు. బాబు డుమ్ము సార్ మంచి నిద్ర చెడగొట్టేశారు. ఏం లేదు, ఎయిర్ కూలర్ ఏమన్నా పెట్టిందమంటావేమో అని నిద్రలేదు. అక్కర్లేదు సార్, రాత్రంతా రెస్ట్ లేకుండా చదివాను, అందుకని 3 గంటలు రెస్ట్ తీసుకుంటున్నాను. మరి ఎగ్జామ్ ఎవరు రాస్తారు బాబు? అక్టోబర్ లో రాస్తాను సార్, డిస్టర్బ్ చేయకండి సార్. రోజులు టూ మచ్ గా మారిపోయింది, మనమే అర్థం చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.